ఇదిగోరా, ఇదే మన కొత్తింటి ప్లాన్. ఓ చూసేవమ్మా? ఎవరొచ్చా నాన్న? సివిల్ ఇంజనీరా? కాదురా, సిద్ధాంతి గారు. సివిల్ ఇంజనీర్లు కూడా ఆయన్నే ఫాలో అవుతారు. ఓ నాన్న, నా చిన్నప్పటి నుంచి అన్ని ఇళ్ళకి ఇదే ప్లాన్. ఈ మాత్రం దానికి ఆయన దగ్గరికి వెళ్ళాలా? నేనే గీసిచ్చేసేదాన్ని. అవునా? సరే, ఈశాన్యం ఏటో చెప్పు. అంటే అది కదా, అందుకే సిద్ధాంతి గారు. అన్నట్టు భూమి పూజకు ముహూర్తం కనుక్కున్నారా? కనుక్కున్నాను లలిత. 13వ తారీఖు ఉదయం 6ంటికో ముహూర్తం ఉంది. అదే రోజు 9:30కి ఇంకో ముహూర్తం ఉంది. 6ంటిదైతే పూజ చేసుకుని అట్నుంచి అట్టే నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. అంత పొద్దున్నే పెడితే ఎవరొస్తారండి? 9:30కి పెట్టుకుందాం. నానా, ఈ శివగామి ఖర్చు లేకుండా ఒక్క పని కూడా చేయదేమో. అంటే దీనికి అందరినీ పిలవడం అవసరమా? మళ్ళీ అదో ఎక్స్ట్రా ఖర్చు కదా. ఎలాగో గృహప్రవేశానికి అందరినీ పిలుస్తాం కదా. అమ్మా, అవసరమా ఇప్పుడు? కట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇలా ఎవరిని పిలవా పెట్టకుండా చేసుకున్నారనుకో, నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అయినా భూమి పూజకి అయినోళ్ళని ఓ 4గురిని పిలుచుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత గృహప్రవేశం అంటారా? ఉత్తుతిగా పాలు పొంగించుకున్నా సరిపోతుంది. పిలవలేదన్న పేరు ఉండదు మనకి. సరే, ఎలాగూ తక్కువ మంది అంటున్నావు కాబట్టి మా చెల్లికి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్పు. నాన్న, సొంత ఆడపడుచు పేరు వినగానే అమ్మమోహం ఎందుకలా మాడిపోయి ఉంటుంది? గెస్ చేయండి. అరే, చిన్న గెస్ ఏంటి? అర్థం కాలేదా? ఈగో. ఈగోనే. మిడిల్ క్లాస్ ఇల్లు పేరుకు చిన్నగా ఉంటాయి, కానీ ఈగోలు మాత్రం కావలసినంత ఉంటాయి. అవతల వాళ్ళ ఫంక్షన్లో మనల్ని ఎవరు ఎంత పట్టించుకుంటున్నారన్న దాన్ని బట్టే ఇప్పుడు మన ఫంక్షన్లో ఎవరిని పిలవాలన్నది డిసైడ్ అయ్యి ఉంటుంది. ఒకవేళ ఈగోని దాటి పేరుకు పిలిస్తే మరేమవుతుందో చూద్దాం. చూడండి చూడండి, సరికొత్త వైనాలు రోజు కొత్తగా ఉంటే మా ఇంటి చిత్రాలు. మనసుకి మెత్తంగా మరి నాన్న చెప్పే సలహాలు, కసురుకుంటూ ప్రేమగా మరి అమ్మ చేసే వంటలలో, కని ఎరుగని కథలే మరి బామ్మ చెప్పే ముచ్చటలో, తెలియని హాయంట ప్రతి ఇంట్లో. అంతే తేలందే మరి చర్చలు ముగిసేనా, కొంచెం వీలుంటే మరి అమ్మే గెలిచేనా, వచ్చే ప్రతి నోటు మరి పోగే చేసైనా, ఆమె మనకిచ్చే పండగ ఏదెదురైనా. అలాగేనండి. రాసేసానండి, అన్నీ రాసేసాను. అరటిపళ్ళు, కొబ్బరికాయలు, నవధాన్యాలు, పూజ సామాను అన్నీ రాసేసానండి. నేను తెప్పించేస్తానండి. అదే మీరు టైంకి వచ్చేయండి. అలాగేనండి. ఉంటానండి. నమస్తే. లలిత, పంతులు గారు పూజకి కావాల్సిన సామాన్ల లిస్ట్ చెప్పారు. నీకు కూడా ఏమన్నా కావాలంటే చెప్పేసేయి, ఒకసారి తెప్పించేస్తా. వైషు, ఇవి ఉంచు. ఎందుకు నానా? సామాన్లు తీసుకురావాలి కదా. లేదు నాన్న, నా దగ్గర ఉన్నాయి, నేను చూసుకుంటాను. కాదు, ఏదన్నా ఎక్స్ట్రా అవుద్ది కదా. పర్లేదు నాన్న, అవసరం ఉంటే అడుగుతాను. లలిత, ఇంకా ఏమన్నా కావాలేమో చెప్పు. అలాగే ఎవరెవరికి ఫోన్ చేసావో, ఎంతమంది వస్తున్నారో చెప్తే నేను ఇప్పుడు వెళ్ళి రేపటికి ఫుడ్ ఆర్డర్ చేసి వస్తాను. నేనైతే మా వాళ్ళకి ఫోన్ చేసి పిలిచాను. వాళ్ళు 10 మంది ఉంటారు. మీ చెల్లికైతే నేను చేయలేదు. అదేంటి? ఎందుకు చేయలేదు? ఎందుకేంటి? వాళ్ళు చేసిందంతా మర్చిపోయారా? వాళ్ళ అబ్బాయి పెళ్ళిలో మన అసలు పట్టించుకున్నారా? సొంత మేనమావ మీరు. వాళ్ళందరితో ఫోటోలు దిగి ఏదో మాట వరుసకి మనతో ఒక ఫోటో దిగారు. భోజనాలప్పుడు కూడా అంతే. వాళ్ళందరినీ ఒక వరుసలో కూర్చోబెట్టి మనం అసలు ఉన్నామా చచ్చామా అని కూడా చూడలేదు. పైగా నాకు తల కొట్టేసినట్టు అయింది. ఉన్న అందరిలోకెల్లా నాసిరకం చీర నాకే పెట్టింది. వాళ్ళు అలా చేశారని మనం చేస్తామా? ఉన్నది అదొక్కతే.
దాన్ని కూడా పిలవకపోతే ఎలా? నేనైతే మీ చెల్లికి ఫోన్ చేయను. మీకు కావాలంటే మీరు ఫోన్ చేసుకుని పిలిపించుకుని బాగా మర్యాదలు చేయండి. సరే, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. పూజీ, పద వెళ్దాం. వెళ్ళమ్మా. సరే, నేనే చేస్తానులే. హాయ్. హాయ్. ఎక్కడికి వెళ్తున్నారు? రేపు పూజకు సామాన్లు తీసుకొని రావడానికి వెళ్తున్నాం. ఇద్దరునా? నాన్న ఇద్దరిని వెళ్ళమన్నారు. అక్క, నాకు హోంవర్క్ ఉంది, నేను అది చేసుకుంటాను. నువ్వు వెంకీ అన్నతో వెళ్ళొచ్చు కదా. వెంకీ అన్న అక్కకు తోడుగా వెళ్ళొచ్చు కదా. పాపం అన్ని సామాన్లు ఒక్కతే ఎలా మోసిద్ది? సరే. నీకు ఓకే కదా? ఓకే. వెళ్ళి బాగా చదువుకో. సరే సరే, వెళ్దామా? ఏంటి వాళ్ళ ట్యూషన్ లేదా? అంటే ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, చదువుకుందామని నేనే వద్దన్నాను. కానీ మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేసేయాలి. అదేంటి మళ్ళీ? చదువుకుంటా అన్నావు కదా. అంటే రోజు అలవాటైపోయారు కదా, ఈరోజు రాకపోయేసరికి ఏదోలా అనిపించింది, అందుకే. కాదు, నువ్వు టీచింగ్ ఇంత ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఇక్కడే ఉండి లెక్చరర్ అయిపోవచ్చు కదా మీ నాన్న చెప్పినట్లు. నేను చెప్పానే నాకు టీచింగ్ ఇష్టమని. నాకేం ఇష్టం లేదు. ఇష్టంగా క్లాసెస్ చెప్తావు, మళ్ళీ ఇష్టం లేదంటావు. సరిపోయింది. అదేదో చెప్పాలి కాబట్టి చెప్తున్నా, అంతే. అవును, ఇంగ్లీష్ ఎక్కట్లేదు అంటున్నావు కదా, ఒకవేళ స్కోర్ రాకపోతే ఇక్కడే ఉండిపోతావా? కొంచెమైనా మంచి మాటలు మాట్లాడవచ్చు కదా. అసలే ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంటే. సారీ. ముందైతే ఎగ్జామ్ అవ్వని, తర్వాత ఆలోచిస్తా నువ్వు చెప్పిన వాటి గురించి. ఇయర్ రింగ్స్ కొనేసావు, మరి డ్రెస్ సంగతి ఏంటి? ఇప్పుడు డ్రెస్ కొనే అంత బడ్జెట్ లేదు. ఆల్రెడీ ఉన్న వాటిల్లోనే ఒక మంచి డ్రెస్ వేసుకోవాలి. అయితే నీ ఇన్స్టాలో ఎల్లో కలర్ డ్రెస్లో 3 ఫోటోలు ఉన్నాయి, అవి చాలా బాగున్నాయి, అది వేసుకో. ఆ డ్రెస్ మీద ఆల్రెడీ 2 సార్లు ఫొటోస్ పోస్ట్ చేశాను. రేపు ఎలాగో మనం ఫొటోస్ దిగుతాం, మళ్ళీ అదే డ్రెస్ మీద ఇంకొక ఫోటో అంటే దీనికి తప్ప వేరే డ్రెస్ లేదనుకుంటారు. ఏంటి ఇంత ఆలోచిస్తారా దాని గురించి? మరి అయినా నా దగ్గర ఇంకొక మంచి డ్రెస్ ఉంది, చూపిస్తా. నాకు లేదు, డైరెక్ట్గా చూడు. ఇంతకీ నువ్వే డ్రెస్ వేసుకుంటున్నావు? నన్ను ఇంకా పిలవలేదు, ఇంకా డ్రెస్ గురించి ఆలోచించాలా? నీకు సపరేట్గా ఇన్విటేషన్ ఇవ్వాలా చెప్పు? అయినా మా నాన్న ఇంకాసేపట్లో నీకు కాల్ చేసి రేపటికి సరిపడా పనులు అప్పగిచ్చేస్తారులే. చేసినప్పుడు చూద్దాంలే. నన్ను నమ్ము, మా నాన్నే ఇంకాసేపట్లో నీకు కాల్ చేస్తారు. నువ్వు మాత్రం బ్లూ కలర్ షర్ట్ వేసుకో. ఏ, నువ్వు కూడా అది వేసుకుంటున్నావా? చా, అంత లేదు. నీకు బ్లూ కలర్ బాగుంటుందని చెప్పాను, వేసుకుంటే వేసుకో, లేకపోతే లేదు. హే, మీ నాన్న కాల్ చేస్తున్నారు. చెప్పానా? హలో అంకుల్, చెప్పండి. అదే వెంకీ, రేపు పూజ ఉంది తెలుసు కదా. లేదంకుల్, ఎవరు ఏం చెప్పలేదు. అదేంటి, వైషు వాళ్ళు కూడా చెప్పలేదా? లేదంకుల్, వైషు కూడా చెప్పలేదు. రేపు భూమి పూజ ఉంది, వచ్చే కొంచెం సాయంగా ఉంటావు కదా. సరే అంకుల్, పొద్దున్నే వచ్చేస్తాను.
అన్ని అబద్ధాలు. ఇంతకీ నేను చెప్పినట్లే నీకు పనులు అప్పగిచ్చేశారా? మీరు ఎలాగో చేయరని నాకు చెప్పారు. అల్లహే. రే, నువ్వంటే వాళ్ళ ఇంటి పైన ఉంటున్నావు, మీకు ఏదో ఉంది కాబట్టి పనులన్నీ చేస్తున్నావు. నన్నెందుకురా లాక్కొచ్చావు? అదేంట్రా, నువ్వు లేకుండా ఏదైనా పని చేస్తానా? నేను పనికి మాత్రమే పిలుస్తావురా నువ్వు, దుర్మార్గుడా. అయినా ఇలాంటి ఫంక్షన్స్లో పనులు చేపియాలంటే నాలా పెద్ద మనిషిలా ఇలా వైట్ డ్రెస్ వేసుకురావాలరా. అదేంట్రా బ్లూ షర్ట్ చిరాగ్గా? నీకు బొద్దిగా డ్రెస్సింగ్ సెన్స్ లేదా? వైట్ షర్ట్ ఉతికిలేదురా, అందుకే బ్లూ షర్ట్ వేసుకున్నాను. ఓ సర్లే. వైషు వాళ్ళు ఇంకా రాలేదు. పూజ సామాన్లు కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోయాయి. నో టైమ్ సెన్స్. ఇందుకే అంకుల్ నేను ఈ ఆడలేడీస్తో పంచాయతీనే పెట్టుకోను. ఇన్ఫ్యాక్ట్ నేను సింగిల్గా ఉండడానికి మెయిన్ రీజనే అదనుకోండి. వాళ్ళు అడిగారా? అంటే అడుగుతారేమో అని. ఏమైంది? ఏం లేదు అంకుల్, చీమ కుట్టింది. నువ్వు పదరా. గండు చీమ. అరిగో వచ్చేసారు. ఇప్పుడు అర్థమైందిరా నువ్వు ఆ బ్లూ షర్ట్ ఎందుకు వేసుకున్నావు. అదేం లేదురా, యాదృచ్ఛికం అంతే. యా కోఇన్సిడెన్స్ అంటున్నానే. ఓ, ఈ మొక్క తెలుగులో చెప్పొచ్చుగా. ఇక్కడ రా. అక్కడ నిన్నే పిలుస్తున్నట్టున్నారు, వెళ్ళు. యూగో. ఇప్పుడు అర్థమైంది, మ్యాచ్ అవ్వాలనేగా బ్లూ షర్ట్ వేసుకోమన్నావు. అల్లహే, నేనేదో నార్మల్గా వేసుకోమని చెప్పాను. నీ గురించి నువ్వు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. చా, ఏంటి ఈ డ్రెస్లో ఎలా ఉన్నావని ఇంకా అడగలేదు? ఈ పాటిక క్వశ్చన్ వచ్చేయాలే. అవసరం లేదు, నిన్ను చూస్తేనే తెలిసిపోతుంది నేను ఎలా ఉన్నానా అని. ఫీలేరి ఓయ్, మీరు తర్వాత ముచ్చట్లు పెట్టుకోవచ్చులే, కానీ ముందు పదండి, పూజకు టైం అవుతుంది. పదా, లేకపోతే కొట్టేసేలా ఉంది. అందరికి ఇచ్చేసినట్టే కదా? ఇచ్చేసినట్టే. కొంతమందినే పిలిచినట్టున్నారు. అందరూ అమ్మ సైడ్ వాళ్ళే. అదిగో అక్కడ ఎక్కువ గోల్డ్ వేసుకుని కనిపిస్తుంది కదా, తను మా అత్త. తను ఒక్కతే మా నాన్న సైడ్. మనకి వాళ్ళకి పడదు, అందుకే అమ్మ దూరం దూరంగా ఉంటుంది. పడనప్పుడు ఎందుకు పిలిచారు మరి? వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఇష్టం, ఎందుకన్నా పిలుచుకుంటారు. నీకెందుకురా? అవును, మీ అక్క ఎక్కడా? అదిగోరా అక్కడ ఎవరితోనో మాట్లాడుతుంది చూడు. పూజీ, ఎవరతను? ఎవరో గానీ నీకంటే హైట్ ఉన్నాడురా. అవునరా. నీకంటే స్టైల్గా కూడా ఉన్నాడురా. అవునరా. పైగా అమ్మాయి నవ్వుతూ మాట్లాడుతుంది. అంటే నీ పని అయిపోయినట్టేరా. అబ్బా ఆప్తారా, తను మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. పెద్దమ్మ వాళ్ళ అంటే వరుసకి అన్నయ్య కదా? యా, ఇట్ మీన్స్ బ్రదర్ ఓన్లీ. అవును,
ఈ స్థలం కొంచెం చిన్నగా ఉన్నట్టుంది. బా మా మమ్మీ ఇక్కడ కూడా స్టార్ట్ చేసేసింది. చిన్నదో పెద్దదో ఏదో లేని పినిగారు, ఇప్పటికైనా మా బావ ఇల్లు కట్టుకుంటున్నాడు. అయినా ఇంత లేట్ చేయకూడదండి. ఫ్యామిలీ గురించి ఆలోచించి కొంచెం ముందుగానే కట్టుకోవాలి. అయినా మా బావ ఇల్లు కడతాడో లేదని భయపడ్డాను. ఎందుకంటే ఏజ్ అయిపోయాక చూసుకోవడానికి మాలాగా మగపిల్లలు లేరు. ఇద్దరు కూతుళ్ళు పెళ్లి చేసుకుని ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోతే పాపం చూసుకోవడానికి ఎవరున్నారు చెప్పండి? ఫ్యామిలీ గురించి నువ్వే చెప్పాలే. ఆ మనిషి నీకు 1 రూపాయి సంపాదన కూడా లేనప్పుడు తన చెల్లెల సుఖం కోసం తలకు మించిన అప్పులు చేసి నీతో వ్యాపారాలు పెట్టించాడు కదా. అలా పెట్టించకపోతే ఏనాడో సొంత ఇల్లు కట్టుకుని ఉండేవాడు. ఆ మనిషికి అన్ని తెలివితేటలు అక్కడున్నాయి పాపం. ఏమన్నావు? కొడుకులు లేరా? నీ కొడుకు అమెరికా వెళ్ళిపోయాడు, ఇండియా తిరిగి రాడు. ఇక వీళ్ళిద్దరు పెళ్ళి కాదు కదా ఏమైనా సరే వాళ్ళ నాన్నని వదలరు, అట్లా చూసుకుంటారు. మళ్ళీ ఎలా ఉండాలో నాకు చెప్పొచ్చావా నువ్వు? అమ్మమ్మ ఇప్పుడు ఇవన్నీ అవసరమా? పదా చూడవే, లేకపోతే నా అల్లుండి నేనేమైనా అనుకుంటాను, మధ్యలో వీళ్ళెవరు అంటానికి. సరే పదా. అమ్మో, మా అమ్మమ్మ తిట్లలో కూడా ఇంత ప్రేమ ఉందా? అక్క, లైట్ ఆపేసి పడుకోవచ్చు కదా. అయినా ఇప్పుడేం చేస్తున్నావు? వెంకీకి ఇంకో 2 డేస్లో IELTS ఎగ్జామ్ ఉంది కదా, దాని రిలేటెడ్ ఆర్టికల్స్ పంపిస్తున్నా. ఓ అక్క, వెంకీ అన్న ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు? నేనేం చేస్తా? మీరు చెప్పుకోకపోయినా మాకు అర్థమవుతుందిలే, ఒకళ్ళంటే ఒకరికి ఇష్టమని. అందుకే అడుగుతున్నాను. వెంకీ వెళ్ళిపోతే నువ్వు కూడా వెళ్ళిపోతావా? అమ్మమ్మ కూడా చెప్పింది కదా, మనం ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి నాన్న వాళ్ళు చూసుకుంటామని. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకీ యూఎస్కి వెళ్ళడు. నేను చెప్తున్నాను కదా, కేవలం వాళ్ళ నాన్న మీద కోపంతోనే ఈ ఎగ్జామ్ రాస్తున్నాడు. అయినా ఇప్పుడు రాస్తున్న ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వడు చూడు. లేదక్క, ఒకవేళ వెళ్తే నువ్వు అందరిని వదిలేసి వెళ్ళిపోతావా? లేదులే, నా కోసం ఇక్కడే ఉంటే తనతో ఉంటా, వెళ్ళిపోతే వదిలేస్తా. ఏంటి, నిజంగానా? హా, అయినా ఒకవేళ నేను యూఎస్కి వెళ్ళిపోతే నీతో ఎవరు గొడవ పడతారే? వీళ్ళేంటి ఇలా ఉన్నారు? ఏంటి ఇంత డల్గా ఉన్నారు? ఏమైంది? వీడికి బ్యాండ్ స్కోర్ 3 వచ్చిందిరా, క్వాలిఫై అవ్వలేదు. అరే, పక్కా అయిపోద్ది అనుకున్నా అన్న, కానీ అసలు దరిదాపుల్లో కూడా రాలేదు. రే, ఇది పోతే ఏమైంది, మళ్ళీ ఇంకోసారి రాసుకోవచ్చు. ఉండు, ఈ మంత్లోనే ఇంకో స్లాట్ బుక్ చేస్తా నీకు. ఇప్పుడు వద్దన్నా, నేను బాగా నేర్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రాసిన డబ్బులు వేస్తే తప్ప ఇంకేం లేదు. ఒక 2 నెలలు అవుతాను. ఈసారి గట్టి ప్రిపరేషనే ప్లాన్ చేస్తున్నాడు. ఏం ప్రిపరేషనో ఏంటో, అసలు వెళ్తానా లేదా అని భయం వేస్తుంది. రే, నాకు కూడా సెకండ్ అటెంప్ట్లోనే మంచి స్కోర్ వచ్చిందిరా. ఇవన్నీ కామన్ రా, నీకు కూడా తొందరలోనే మంచి స్కోర్ వస్తుంది చూడు. అన్న, నువ్వే సెకండ్ అటెంప్ట్ అంటే నాదే 4th or 5th అవుతుంది. అయినా నీతో పోలికేంటన్నా? అన్నా, అసలు వీడు యూఎస్ వెళ్ళాలనుకోవడానికి మెయిన్ రీజనే నువ్వన్నా. అవునా? హా, అసలు నువ్వు అమెరికా వెళ్ళినప్పుడు ఎలా ఉండేది తెలుసా అన్న? నువ్వు ఫేస్బుక్లో ఫోటో పెడితే అది నేను ఊరంతా చూపించి వాళ్ళు నిన్ను పొగుడుతుంటే నేను ఫీల్ అయిపోయేవాడిని. అసలు ఎక్కడ చూసినా నీ పేరే. అందుకే నీ అంత కాకపోయినా కొద్దో గొప్ప బాగుపడదామని వచ్చేసా. రే, ఇవాళ తాగుదామా? అమ్మయ్యా, ఎప్పుడెప్పుడు నువ్వు ఈ మాట అంటావని అప్పటి నుండి ఎదురు చూస్తున్నా. అన్న, నువ్వు కూడా? నాకు కుదరదురా, మీరు కానిచ్చేయండి. అన్న, నేను మళ్ళీ అమెరికా వెళ్ళిపోతే మనం ఇలా కలిసి తాగే ఛాన్స్ దొరుకుతుందా చెప్పు? అంతే అంటావా? సరే అయితే. రే, అన్న ఒప్పేసుకున్నాడు, నువ్వు అన్నీ సెట్ చేసి. సరే, లెట్స్
రైట్ రాజురా. రా. రావట్లేదేంటి? నువ్వు ఇంకా పడుకోలేదా? తమరొస్తే గేట్కి తాళం వేసి పడుకుందామని. ఓ, ఇప్పుడు వచ్చేసా కదా, వేసేసుకో. తాగావా? కొంచెం కనిపిస్తుంది. అయినా తాగడం అవసరమా? అనవసరంగా హెల్త్ ఖరాబ్ అవుతుంది. సరే వెళ్ళి పడుకో. ఓయ్, నాతో పాటు పైకి రావచ్చు కదా. అంటే తాగేస్తున్నా కదా, పడిపోతానేమో అని. సరే పద. పడిపోతానేమో అని. ఐఎల్స్లో స్కోర్ రాలేదు. అవునా? మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఇక్కడే ఉండిపోతావా? ఛాన్స్ లేదు. మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాస్తా. ఇక్కడ అంతా బానే ఉంది కదా, ఇక్కడే ఉండిపోవచ్చుగా. ఏం బాగుంది వైశ్వ ఇక్కడ. యుఎస్కి వెళ్తే గానీ ఒక్కడు కూడా రెస్పెక్ట్ ఇవ్వడు. అలా అని నీకు ఇష్టమైన వాళ్ళని ఇక్కడే వదిలేసి వెళ్తావా? నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరున్నారు వైశ్వ? మా అమ్మ, నువ్వు తప్ప. చాలా ఇష్టం వైశ్వ నువ్వంటే నాకు. అసలు నీతో మాట్లాడుతుంటే ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా? రోజు నీతో ముచ్చట్లు పెడుతూ గడిపేయొచ్చు అనిపిస్తుంది. నాతో వచ్చేస్తావు వైషు? నేనంటే అంత ఇష్టం ఉంటే ఇక్కడే ఉండిపోవచ్చు కదా. ఇలా అసలు ఇక్కడ ఉండడం ఇంకా కుదరదు వైషు. ఇంత దూరం వచ్చి తిరిగి వెళ్ళిపోతే పరువు పోతుంది. ఎలాగైనా వెళ్ళాల్సిందే. నీతో రావడం నాకు కూడా కుదరదు వెంకీ. నేను నా ఫ్యామిలీని చూసుకోవాలి. అది కాదు వైషు. బాయ్. భిన్న ధృవాలు ఆకర్షించుకుంటాయి అని మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. అయితే వాటిలాగే వీళ్ళిద్దరి ఆలోచనలు, వ్యక్తిత్వాలు కూడా వేరు. అందుకేనేమో ఇద్దరూ ఇంత దగ్గరయ్యారు. కానీ అంత ఈజీగా అతుకుపోవడానికి అయస్కాంతాలు కాదు కదా మనుషులు. ఎవరో ఒకళ్ళు తగ్గితే తప్ప ఇంకొకరి దగ్గరికి రాలేరు.